మైరా మీడియా వెల్కమ్స్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్. నమస్తే సార్. నమస్తే అండి సార్, మార్గదర్శికి సంబంధించి కేసు చాలా విచిత్రంగా నిన్న నడిచినటువంటి ప్రొసీడింగ్స్ సుప్రీంకోర్టులో చూస్తే రామోజీరావు గారు తప్పు చేశారు, రామోజీరావు గారు చనిపోయారు, ఆయన చేసిన తప్పులకి ఆయన కొడుకైన నన్ను ఎలా శిక్షిస్తారు, ఆయన కొడుకుని ఏ విధంగా శిక్షిస్తారు అనేటువంటిది ఆ కేసు వాదిస్తున్నటువంటి లాయర్లు, ప్రముఖ లాయర్లు అయినటువంటి లుద్రా గారు లాంటి వాళ్ళు కూడా ఇటువంటి వాదనలు చేయటం ఏం సార్? అసలు ఈ వాదనలు ఎలా చూడాలా? లుద్రా గారి జడ్డితనానికి నిదర్శనం. ఇప్పుడు వాళ్ళ నాన్న చేసిన తప్పు కొడుక్కి ఎలా ఆపాదిస్తారంటే తప్పుని ఒప్పుకున్నట్టే కదా. అంతేగా. కొడుకుకి సంబంధం ఉందా లేదంటే మేనేజింగ్ డైరెక్టర్ చైర్లు ఎందుకు కూర్చున్నావు? తండ్రి ఆస్తిలేనేటే ఆయన తప్పులకి బాధ్యత ఉండదా? ఒక వ్యవస్థ చేసిన తప్పు అది. క్రిమినల్ కాన్స్పిరసీ బ్రెయిన్తో రామోజీరావు చేసిన ఒక ఘోరమైన చర్య కింద దాన్ని అభివర్ణించండి సార్. ఆర్బీఐ కూడా చెప్తుంది ఇన్నాళ్ళు అది వర్తించదని వాదించి ఆ 41F ఏదో ఉంది, అది వర్తించదని ఇప్పుడు వర్తిస్తుందని చెప్తున్నారు. అది వర్తిస్తుందని మొదటి నుంచి ఆర్బీఐ కూడా మొత్తుకుంటుంది కదా. వీళ్ళు ఆర్బీఐ గైడ్ లైన్స్ ని వైలేట్ చేసిన ఒక పనికి మాలిన వ్యాపారం అట్ ద కాస్ట్ ఆఫ్ పీపుల్. వీళ్ళకి ఏంటంటే వెనకాల కులం ఉంటుంది, వాళ్ళు పరిరక్షించేస్తుంది అని ధైర్యంతో పరిరక్షించారు. ఫైనాన్షియల్ గా దాంట్లో డీవియేషన్స్ ని వాళ్ళు అడ్రస్ చేశారు. కానీ అందులో జరిగిన అవకతవకల్ని ఇవాళ ఆర్బీఐ సుప్రీంకోర్టు పరిగణలోకి తీసుకుంది. సార్, ఇన్నాళ్ళు ఏంటంటే వీళ్ళకి జరుగుబాటు అంత సుఖం లేదని జరిపించారు. ఇప్పుడు పీక మీదకి వస్తుంది. వచ్చినప్పుడు ఏంటి, చేతులు కడుక్కుని బయటకు వద్దామని చూస్తున్నారు. దానికి ఇంక ఇది క్షమాభిక్షలు ఉండవు నాకు తెలిసి అయితే దగ్గరలో. ఎక్కడో ధర తాడిందని వాడు ఉంటే తలందని వాడు ఒకడు ఉంటాడు సార్. సో ఓవరాల్ గా దీంట్లో ఏంటంటే డైరెక్ట్ గానే కొడుకు ఒప్పుకున్నట్టే కదా, తప్పు చేశాడు, ఇట్ ఈస్ గాట్ ఎస్టాబ్లిష్డ్ అండ్ సబ్సిక్వెంట్ గా నాకు ఇది వర్తించదు అని ఆయన చెప్తున్నాడు అంటే ఆబ్వియస్ ఇట్ ఈస్. అలాంటప్పుడు ఆ చైర్ను వదిలేయాలి, కంపెనీని వదిలేయాలి, పక్కకు వచ్చేయాలి కదా. ముందు సంస్థను సీజ్ చేయాలి ఫస్ట్. అంతే కదా. ఇలాంటి అనెసరీ యాక్టివిటీస్ క్రియేట్ చేసి నడిపిస్తున్నాం. కానీ ఇప్పటికి ఇంకా డిపాజిట్లు కొనసాగుతూనే ఉన్నాయి, కార్యకలాపాలన్నీ కొనసాగుతూనే ఉన్నాయి. అదే చెప్తున్నాను కదా, వాళ్ళకి భయమా భక్తే, ఎవరేం చేస్తారు, ఏం చేయగలరనే ధైర్యం. వ్యవస్థని తిరిగి ఛాలెంజ్ చేస్తున్నారు వాళ్ళు. ఒక ఆర్బీఐని, ఒక గౌరవ సుప్రీంకోర్టుని మనం భరిస్తున్నాం. అది ఎవడో ఒకడు ఎక్కడి నుంచో ఎవడో దుర్యోధనుడిని గాంధార కాపాడినట్టు కాపాడుతున్నారు. అందుచేత వాళ్ళకి ఎలా ఉంటుంది. సో ఈ రోజు వేదికగా సన్మానాలు, సంతాప సభలు ఇవన్నీ ఈ రోజు ఈ సిచ్యువేషన్ వస్తుందని ఆ రోజు సంతాప సభలో అమరావతి నిర్మాణానికి 10 కోట్లు కేటాయింపులా? అంతే మరి. బైబ్యాక్ ప్యాకేజ్లు ఇవన్నీ కిక్ బ్యాక్లు అంటారు ఇట్లా. ఓకే, వీళ్ళు చేసేది నెంబర్ 2 దందా. అప్పనంగా ల్యాండ్లు ఎత్తేయడం, రామోజీ ఫిలిం సిటీ పేరు చెప్పి వీటికి ఎవడో వచ్చిన ప్రభుత్వాలు కేసీఆర్ వచ్చారు, ఆయన ఏదో నాగల్లో పట్టుకుని వెళ్ళి దులుతాడు అని చెప్పి కదలే. రేవంత్ రెడ్డి గారు వచ్చారు, ఇంకా అసలు ఇంపాసిబుల్ టు నెక్స్ట్. మరి జరుగుతుంది కదా. వాళ్ళకి ఎక్కడ భయం ఉంటుంది? మన భయమో భక్తి వాళ్ళకి ఏమీ అవదని ధైర్యం. ఓకే, ఆ శైలజమ్మ గారు రాత్రి వెళ్ళిపోయారు కదా వైజాగ్, దేశాన్ని వదిలేసి. ఆ ముసలాడి మీద అటాక్ జరగగానే సిఐడి వాళ్ళు వెళ్ళగానే ముసలాడి మీద వెంటనే ఆవిడ వెళ్ళిపోయింది అమెరికా. ఏడు చేయగలిగారు? ఎవరైనా ఏమైనా చేయగలిగారా? ఓ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం తిరిగి సింపతి లోటు ఇటు నుంచి ఈ తెపెలశాలలో ఉన్నాయి కదా, కిక్కుమని ఒక వార్త రాయదు. ఇరుమాల కొల్ల సాక్షులు లబ్బోదీపం మొత్తుకోవడమే తప్ప వీళ్ళు ఒక్క వార్త రాయరు. ప్రజలకు ఏంటి తెలీదు. వ్యవస్థ టు వ్యవస్థ. ఇప్పుడు సుప్రీంకోర్టు ఫాలోయింగ్స్ అని ఎంతమంది ఫాలో అవుతారు? అదే వాళ్ళ ధైర్యం. ఇప్పుడు తమిళనాడులో చూడండి, రాష్ట్ర ప్రయోజనాలు అనగానే ఏడీఎంకే డిఎంకే ఒకటే ప్లాట్ఫామ్ మీద ఉంటారు. రండి ఏమవుతుందని. అలా ఈ రామోజీరావు గారి ఇష్యూ రాగానే టక్కని పేపర్లో ఛానల్లో అందరూ ఒకటైపోతున్నారు. సొంత ప్రయోజనాలు అంతే. సొంత ప్రయోజనాలకి రాష్ట్ర ప్రయోజనాలకి ముడిపెట్టి చేస్తే ఇలాగే ఉంటుంది తేడా సార్. ఇది గమనించమండి ప్రజలకి. ఏదైనా వార్త ఎదురా ఎందుకు లేదు అని ఎవడన్నా తిరిగి ప్రశ్నిస్తారు వాళ్ళకి ధైర్యం. అసలు ఆ వార్త జనాలకు తెలియటం పక్కన పెడితే, ఉమ్మడి హైకోర్టు విడిపోతున్నప్పుడు ఉమ్మడి హైకోర్టులో కేసు కొట్టేస్తే ఆ పిటిషన్ దానికే కేసు కొట్టేసిన సంగతి తెలీదు. అది ఎన్నాళ్ళకి తెలిసింది? జగన్మోహన్ రెడ్డి వచ్చి నిద్ర లేచి కొట్టిన తర్వాత అప్పుడు తెలిసింది. వీళ్ళు మామూలు వాళ్ళు కాదు సార్. వీళ్ళు చెప్తున్నాను కదా, ఈ రోజు దాకా వాళ్ళు సర్వైవలే వ్యవస్థను మేనేజ్ చేసుకుంటూ వచ్చి వ్యవస్థల్ని మేనేజ్ చేసే దాంట్లో వాళ్ళు దిట్టలు. ఇది ప్రూవెన్ ట్రాక్. ఆ ఉండవాళ్ళు అంత మొత్తుకోనా ఎందుకు కావాలో ఏమైనా సార్. ఇక్కడ ఈ వ్యవస్థతో మేనేజ్ చేస్తున్నాం, స్టేట్ వ్యవస్థతో తిరగబడుతుందని కానీ కేంద్ర వ్యవస్థలు మేనేజ్ చేసేస్తున్నారు. ఎందుకంటే డబ్బు దర్పం. ఓకే, మనీ మేక్స్ మంకీ థింగ్స్ అంటారు చూడండి. ఇవే కోతి పనులు. ఇది మనం ఎప్పటికీ గ్రహించలేకపోతున్నాం. ఇది గ్రహించినప్పుడు ఖచ్చితంగా ఇవాళ కాదు రేపండి టైం వస్తుంది అంతే. టక్కన మంచం ఎక్కేసాడు కదా, జబ్బడిపోయినా ఏమీ పనిచేయట్లేదని కుదేలేపోయినని చెప్పాడు కదా. అప్పుడు ఏంటి, వీళ్ళు తలుచుకొని ఏకంగా ప్రభుత్వాన్ని మార్చేశారు. మీకు అర్థమవుతుందా? అప్పుడు అమిత్ షా వస్తే చూపించారు కదా, రాముడు కృష్ణుడు ఏం నమ్మడు, దేవుణ్ణి నమ్మడు, కానీ అందరిని చూపించి ప్రసన్న వదనం, ఇదేదో హిందుత్వకి ప్రదర్శనలాగా. తదనంతర పరిణామాల్లో ఇక స్టేట్ గవర్నమెంట్ బుల్డోజ్ చేస్తుంది అనగానే
ఓకే. చక్కని కక్ష కట్టేశారు మొత్తం ప్రభుత్వం మీద. ఇది రాక్షస పాలన. వీళ్ళు చేసిన రాక్షస దాష్టికాలని ఎప్పుడైతే వ్యవస్థ త్రూగా మనకి పరిరక్షణకు వస్తుందో, ప్రజాబాహుల్యంలో నిలబడతారో, వీళ్ళు తిరిగి వ్యవస్థను మేనేజ్ చేస్తూ పరిరక్షణ కోసం ఎలా చేస్తున్నారో గేమింగ్ చూసుకోమన్నాడు. అంతకన్నా ఏమీ లేదు. వాళ్ళు తలుచుకుని పేపర్లలో తలుచుకుని ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు మార్చేస్తున్నారు. ఎందుకు? అన్ని అబద్ధాలే, రాసిదంతా అబద్ధాలు. గండ్రగొట్టలు తీసుకెళ్ళినోడు ఎప్పుడైనా వచ్చేదాకా ఈ నక్సలైట్లు, బొర తక్కువ వాళ్ళందరూ ఎక్కడ తిరుగుతూ ఉంటారు కదా, ఈ వెధవల్లో చైతన్యం వచ్చి నిజమైన ప్రజలకి ఏంటన్నది అందించేదాకా ఇలాగే ఉంటుంది. వీళ్ళకి జరుగుబాటండి. ఈ రాసేస్తున్నాడు ఇష్టం వచ్చిన చెత్త చెదరం రాసినా ఆవిడ అడిగిన లేడు. ఉదాహరణకి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, విద్యుత్ ఛార్జీలు గత ప్రభుత్వం మీద ఎలాంటి దుమ్మెత్తి పోసుకొని రాసుకుని వచ్చారు. ఏమైంది? ప్రజలు కన్విన్స్ చేయగలిగారు. ఇప్పుడు ఈ వార్త వేయట్లేదు. ఎక్కడ కన్విన్స్ అవుతుంది? ఎక్కడ చేరుతుంది ప్రజలకి? అదే మాట వీళ్ళు దర్పం, ధైర్యం. ఓకే. అంతే. అంటే ప్రజలకి వాస్తవాలు తెలియాలన్నా, లేదు అబద్ధాలని నిజాలని ప్రజలు నమ్మాలన్నా కేవలం వాళ్ళు ప్రజెంట్ వాళ్ళే. ఎందుకంటే వాళ్ళు మోకమ్మడిగా ఇంతమంది ఉన్నారు, మంది ఉంది. మంది ఉండి ఏం చేస్తున్నారు? గుంపుగా దాడి చేస్తున్నారు. గుంపుగా దాడి చేస్తే ఏమవుతుంది? ఒక్కడితో ఏమవుతుంది? ఓకే. వీళ్ళు పుల్లు సింహాలు అనుకుని కథలు చెప్పుకుని తిరగడమే. ఒక్కడి ప్రయత్నం ఏమైంది? సఫలీకృతం అయిందా సార్? ఏమైంది చెప్పండి? ఏమీ కాలేదు. ఇప్పుడు సిబిఐ వచ్చింది అనుకోండి, అప్పుడు అంతా వేరే విధంగా మాట్లాడుతున్నారు. స్టేట్ పర్వ్యూలో స్టేట్ ఎఫిషియెంట్ పోలీసులు సిఐడిలో ఉండి చేస్తే కూడా ఆ ఎఫిషియన్సీని గుర్తించలేకపోతున్నాం మనం. ఎక్కడున్నాం మనం? ఎక్కడున్నాం? వ్యవస్థని వాళ్ళు అనుగుణంగా మలుచుకొని మాట్లాడుకొని చేసేంత వరకు చూస్తున్నారో లేదో. ఇవాళ తండ్రి అనే వ్యవస్థని మనం గౌరవించే వ్యవస్థలో ఉండి కూడా ఇవాళ వాళ్ళ పేక మీదకి రాగానే ఆ ముసలోని ఖచ్చితంగా మాకు సంబంధం ఆడు చేసిన పనులని చెప్పేస్తున్నారు. చూస్తున్నారా? అదే తండ్రి కొడుకుల బంధం. వాళ్ళు తీసుకున్న గీతలు. ఇదే రామారావు గారి పార్టీ కూడా అదే అయింది కదా. ఎక్కడున్నారు కొడుకులు తండ్రులు బంధాలు చెప్పండి? కొడుకులందరూ ఇటుపక్క ఉన్నారు. అలాంటి వ్యవస్థలో మనం వెళ్తున్నప్పుడు గమనించుకోండి, వాళ్ళు ఉన్నంత కాలం ఒకలాగా, వాళ్ళకి అక్కర్లేనప్పుడు ఒకలాగా. ఇదే వాళ్ళ యొక్క ద్వంద్వ నీతి, రాజకీయ రణనీతి, సమాజంలో వ్యవస్థల్ని మేనేజ్ చేసే స్కిల్. ఇది ఎప్పుడైతే ప్రజలు గ్రహిస్తారో అప్పటిదాకా ప్రజా తిరుగుబాట్లు వస్తాయి. ఇవన్నీ కాకమ్మ కథలు. వీళ్ళ స్వార్థాలు ఇలాగే జస్టిఫై అవుతూ ఉంటాయి. అదాని అంబానీ గారికి వీళ్ళు కూడా ఇక్కడ రాష్ట్రాల్లో ఈ రామోజీరావు, ఏవిఎన్ రాధాకృష్ణ, నెక్స్ట్ టీఫీ నాయుడు, ఇలాంటి వాళ్ళు మన కళ్ళ ముందే ఎక్కడెక్కడికో ఏదేదో స్థాయిలకి పోతారు. కానీ మనం మాత్రం ఇక్కడే ఉంటాం. గమనించుకోండి. మినీ అంబానీలు అంతే, ఇలా ఆంధ్రప్రదేశ్ అంబానీలు, అదానీలు అంతే. ఓకే. కానీ ఇంత జరుగుతున్నా కూడా చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికీ చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ అధికారం కోల్పోయినప్పటికీ కూడాను ఇంకా అధికారంలో ఉన్నట్లుగా భావించి వాళ్ళు చేస్తున్నటువంటి అరాచకాలు అన్నీ కాదని చెప్పి నిన్న వాళ్ళ మంత్రుల మీటింగ్తో మాట్లాడుతున్నారు. అదే స్టిల్ వాళ్ళకి ఏంటంటే ఒక నిలబడ్డాడు రాష్ట్ర ప్రయోజనాల కోసం ఉన్నప్పుడు వాడిని ఎంత బదనాం చేయాలన్న దాంట్లోనే వీళ్ళు సక్సెస్ నెరేషన్స్ ఉంటాయి. ఇప్పుడు వాళ్ళకి అధికారం వాళ్ళదే కదా, వాళ్ళు పని చేయాలి కదా. నీడ్ టు గివ్ గుడ్ గవర్నెన్స్. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ అవతల రైతు సమస్యలు చూడండి ఎలా ఉన్నాయో, గిట్టుబాటు ధరలు లేక ఎలా సస్తున్నారో చూడండి. ఆయన అగ్రిగేట్ దగ్గర 50,000 వచ్చేవి రైతు భరోసాలోనో, లేకపోతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వచ్చేవి. ఒక 50,000 దాకా ఒక రైతును పరిరక్షించడానికి కాపాడేది. ఒక ఆర్బీకే సెంటర్ త్రూగా ఎలాంటి కార్యక్రమాలు నిర్వర్తించబడ్డాయో, వాళ్ళకి పంట రుణాలు ఎలా ఉండేవో, రుణాల మీద వడ్డీలు కానీ లేదంటే వాళ్ళకి ఇన్సూరెన్స్ పందాలు కానీ, అవన్నీ ఒక చరిత్ర గత 5 ఏళ్ళు. ఇప్పుడు వచ్చారు వీటి కళ్యాణ మండపాలు చేసి బర్త్డే బ్యాచ్ లేవు చేస్తారు. ఇప్పుడు 2 రోజుల్లో ఆర్బీకే సెంటర్లో ఆ 2,200 మంది గ్రామాల్లో ఎవరైనా పెళ్ళిళ్ళు అలాంటి వాటి కళ్యాణ మండపాల కింద వాడకుండా ఇచ్చినా ఆశ్చర్యపడకండి. అంత గొప్ప మేధా సంపత్తి ఉంది వాళ్ళ దగ్గర. ఓకే. గిట్టుబాటు ధరలు లేక గత రేట్ల కన్నా ఎంత దయనీయమైన రేట్లు ఇస్తున్నాయి ఎంఎస్పీ రేట్లు. అవన్నీ నిన్న మొన్న మాట్లాడుకున్నాం. ఎంత దయనీయమైన స్థితి. ఈవెన్ మద్దతు ధరకు కూడా కొనే పరిస్థితి లేదని చెప్పి ఇది ఈనాడులో ఈరోజు వార్త సార్. మరి అడిగి రాసేస్తాడు. అప్పుడు చేతామని ఏమంటారు, బాబు ఇక్కడ ఉంది జాగ్రత్త అని అలర్ట్ ఇచ్చేసి రైతుల కోసం రేపు ప్రపంచం తిరగబెట్టేసామని చెప్తారు. ఇప్పటిదాకా కేంద్ర ప్రభుత్వం 2 విడతలు ఇచ్చింది డబ్బులు. ఏవి ఎందుకు ఇవ్వట్లేదు అవి చెప్పమానండి. ఒక పక్క మద్దతు ధర లేకపోయింది కదా, ఇప్పుడు కొత్తగా సాగునీరుని కూడా ప్రైవేటీకరణ చేస్తారట. సంపద సృష్టిలో భాగం కదా. ముందు ఫీలర్ వదులుతారండి ఫస్ట్. మన వాళ్ళు కలియబడిపోకుండా చూడండి, స్టేట్లో టోల్ ట్యాక్స్ పెడతామన్నారు. తిరగబాటు గట్టిగా వచ్చారు, ఏమైంది అక్కడే ఆగిపోయింది. అలాగే ఇప్పుడు దీని మీద కూడా ఒక చర్చ లేపుతారన్నమాట. మీకు ఎప్పటి నుంచి చెప్తుంది చంద్రబాబు గారి స్ట్రాటజీ అదే. ఫీలర్ వదులుతారు మార్కెట్లోకి, దాని రెప్రికేషన్స్ వైబ్రేషన్స్ విని దాన్ని బట్టి అంటారు.
రాష్ట్రం ఎట్లా తయారైపోతున్నా కూడా లా అండ్ ఆర్డర్ ఏ విధంగా పాడైపోయినా కూడా మనకేం సంబంధం లేదు. వాళ్ళకేం సంబంధం ఉండదు. జగన్మోహన్ రెడ్డి అనే ఒక వ్యక్తి మీద మొత్తం నెట్టిపడేస్తే వాళ్ళకి అయిపోతుంది. ఎప్పటికప్పుడు ఎక్కడో దగ్గర ఏదో ఒకటి వస్తాయి. ఇప్పుడు ఇవాళ అయిపోతుంది కదా. ఇవాళ ఈ రోజుకి ఇవాళ ఏంటి, ఇవాళ ఇసుక తట్ట ఎత్తేసుకుని పోతారు, రేపు పేడ తట్ట ఎత్తుకుని పోతారు, ఎల్లుండి ఏ దరిద్రం అది ఓపిక ఉండాలి మీకు. కానీ దానికి ఎక్కడికక్కడ తిప్పుకొట్టే నేపథ్యం ఉంటే పని అవుతుంది. తిప్పుకొట్టకపోతే మాత్రం ఆ బురదలో కప్పెట్టేస్తారు. ఇదే వాళ్ళ తంత్రం. ఇది గమనించాలి ఎవడైనా. ఓకే. సో ఇన్ని జరుగుతున్నా కూడా ప్రజల్లో చైతన్యం రాదంటారా, లేదంటే ప్రజలకి ఏమీ తెలియకుండా మేనేజ్ చేస్తారా? ఎంతకాలం మేనేజ్ చేస్తారు చెప్పండి. ఆ సాక్షి పేపర్ రాసేడు అనుకోండి ఎగ్జాంపుల్, ఎవరు చదువుతాడు, ఎవడు వెళ్తాడు? మిగిలిన మార్కెట్లో ఒకసారి ఉన్న ఛానల్ అన్ని చూడండి. ఓకే, ఒకసారి చూడండి ఏ ఛానల్ ఏం చేస్తుందో ఒకసారి గమనించుకోగలిగితే వార్తగా కూడా ఇవ్వట్లేదు. ఓకే, దానికి ఒక కట్టు కదా. విఠలాచారి సినిమా ఇటు తిప్పి లాస్ట్కి విలన్ చూడండి, కొన్ని సినిమాల్లో లాస్ట్ దాకా కనబడ్డు. అలా ఆయన తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డిని ప్రతిష్ఠిస్తారు. వాళ్ళు స్క్రిప్ట్ వెనక నుంచి ముందుకు రాస్తారు. జగన్మోహన్ రెడ్డిని విలన్ చేసి స్క్రిప్ట్ రాస్తూ ఉంటారు. మార్గదర్శిలో జగన్మోహన్ రెడ్డిని విలన్ చేసినా మీరు ఆశ్చర్యపడకండి. లాస్ట్కి మా నాన్నకి చెప్పకుండా జగన్మోహన్ రెడ్డి పెట్టుబడులు ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఇలా చిట్ ఫండ్ రన్ చేయమన్నాడు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్ లో బెదిరించాడని కొత్త కథ రాసిన నేనైతే ఆశ్చర్యపడ్డాను. వాళ్ళు అంత సమర్థులు, మిగిలిన అంత జడ్డి వాళ్ళు. చూసుకోండి కావాలంటే. సో ఎడి తిరిగి ఎటు వచ్చినా కూడా ప్రతిదానికి మళ్ళీ అక్కడికి రావాల్సింది. దీన్ని అటు తీసుకొచ్చి తండేలు మూవీ కూడా ముడిపెడుతున్నారు సార్. వాళ్ళు కూడా మమ్మల్ని తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి అనేటువంటి మాట ఎక్కడ రావట్లా. చంద్రబాబు నాయుడు గారి దయ వల్ల, చంద్రబాబు నాయుడు గారు తలుచుకుంటే మేము జైల్లో ఉన్నప్పుడు కూడా మా ఫ్యామిలీలకి 2 లక్షలు ఇచ్చి ఆదుకొని మా కుటుంబాలను పోషించి మేము బయటికి రావడానికి కారకులయ్యారని చెప్పి ఇప్పుడేదో పెద్ద గొప్పలు చెప్తున్నారు. మళ్ళీ నేను మాట చెప్పనా సార్, ఈ సినిమా వాళ్ళు తీసి అభూత కల్పన కథలు మనం ఎడ్డిమాలోక వల్ల కాలక్షేపం కోసం చూసే దౌర్భాగ్య స్థితిలోంచి ఎప్పుడైతే బయటపడతామో, ఈ ఓటీటీలు వీటి ధర్మం అని కొంచెం సెక్స్ టైప్లో డ్రైవ్ చేస్తున్నారు సార్. బూతులు, సెక్స్ అతి దగ్గరలో ఈ సినిమా వ్యవస్థ కనుమరుగైపోతుంది నా ఉద్దేశంలో. అంటే వీళ్ళు భరించలేకపోతున్నాం ఎవరిని, వీళ్ళు ఓవర్ యాక్షన్. అందులో చిన్న బుడంకాయలు అయితే మరీ చెలరైపోతున్నారు. ఆఫ్టర్ ఆల్ అని అవతలి సిరీసే దగ్గర గట్టిగా మూసుకొని తెరిస్తే కృష్ణానగర్లో క్యారేజీ భోజనం కోసం ఎదురు చూసే బ్యాచ్ గారు కూడా చెలరైపోతున్నారు. సో ఇంచేత ఇవన్నీ భరిస్తూ ఎక్కడికైనా ఈ మొనాటమి అక్కడ దగ్గర ఫుల్ స్టాప్ పడుతుంది. ఓకే, అక్కడ 500 ఏళ్ళు వచ్చినా ఇంకా హీరో అని చెప్పి ఎగిరెగిరి గాల్లో తంతుంటే కొన్నాళ్ళు భరించగలుగుతారు జనాలు. వాళ్ళు మారరు. ఇప్పటికీ 5 ఫైట్లు 7 పాటలు, లేకపోతే 7 ఫైట్లు 5 పాటలు, ఈ స్ట్రాటజీల్లోంచి బయటికి రానంతకాలం అలాగే ఉంటారు. సో అంచేత అది అతి దగ్గరలో నా ఉద్దేశంలో అది కనుమరుగైపోయే వ్యవస్థ సార్. ఎందుకంటే మెల్లిగా దానికి కోణాలు ఎలా వస్తున్నాయి చూసారు కదా. ఇది ఎంత డబ్బులు పెడుతున్నాడో చెప్పట్లే, ఏం నొటేషన్ చేస్తున్నాడో తెలియట్లే, పైపంచి ఇష్టం వచ్చినట్టు ఫిగర్లు వేసేస్తున్నాడు. ఐటీ రైడ్లో దొరకట్లేదని చెప్తున్నారు. ఏమవుతున్నాయి డబ్బులు? వీడు చూస్తే మాత్రం ఎక్కడెక్కడికో పోతున్నాడు ఆ హీరోలు. ఆ ఫెరారీ కార్లు, లెమోజీలు, ఫ్యాంటమ్లు ఇవన్నీ కొనుక్కుని తిరుగుతున్నారు. ఏమవుతున్నాయి? లిక్విడ్ ఫామ్లో కనబట్టలే, అసెట్ రూపంలో కనబట్టలేదు అంటున్నారు. ఏమి పట్టుకోకుండా వస్తున్నారు ఐటీ వాళ్ళు. వీటిలోంచి ఎక్కడో తీరాది మొనాటమి బ్రేక్ అవుతుందా అవుదా సార్? వెయిట్ ఎట్లా సార్? అంటే అసలు ఈ డబ్బు అంతా ఎక్కడి నుంచి వస్తున్నట్టు, ఎక్కడే పోతున్నట్టు, ఎక్కడ కనిపించకుండా ఏమవుతున్నట్టు? అదే చెప్తున్నాను. నల్లధనం వ్యాపారంలో ఇదొకటి. ఫెరా యాక్ట్లో గట్టిగా ఒళ్ళు దగ్గర పెట్టి 2 రోజులు గట్టిగా కూర్చుంటే వీళ్ళ కథలన్నీ ఎక్కడికక్కడ కథ కంచికి మన ఇంటికి బ్యాచ్లు ఇది. ఓకే, ఇప్పుడు జరుగుతున్నటువంటి ఐటీ రేట్లు అవన్నీ కూడా కేవలం టర్ములు బట్టి గత 4-5 ఏళ్ళు బట్టి ఒక మొమెంటం గమనించండి సార్. ముఖ్యమంత్రుల్లో విభిన్నత్వం వచ్చింది టువర్డ్స్ దిస్. ఇది ఎక్కడికో దేరా ఇది ఫుల్ స్టాప్ పడుతుంది. ఇప్పుడు ఉదాహరణకి చంద్రబాబు గారు కూడా సంపద సృష్టి మార్గం మాట్లాడుతున్నారు కదా. ఈ సినిమా వాళ్ళు ఎంతసేపు ఎక్కడి నుంచి జుజుబీ కబుర్లు చెప్పుకుని తిరిగారు అనుకోండి, రాష్ట్ర రెవెన్యూ రానప్పుడు ఎక్కడో దేరా దానికి ఆలోచన వస్తుంది కదా సార్. అది మొదలైంది అనుకోండి వీళ్ళ కథ కంచికే. ఓకే, అంతకన్నా ఏం లేదు. 70 ఏళ్ళు వచ్చినా ఇంకా నేనున్నానని దిగిపోతున్నారు రంగంలోకి. ఓ మాట రాజకీయాలు అంటారు, ఓ మాట సినిమాలు అంటారు, వాళ్ళ ఇష్టం. ఏంది పంచాయతీ సార్? లా అండ్ ఆర్డర్కి సంబంధించి చూసుకుంటే కూడా సార్ రాష్ట్రంలో మొన్న జనసేన నేతకు సంబంధించి చూసాము. నిన్న అన్నమయ్య జిల్లాలోనే మరలా టీడీపీ నేత కుమారుడు, ఒక నవ వధువు, కొత్తగా పెళ్లి ఫిక్స్ అయినటువంటి అమ్మాయి, పెళ్లి కూతురుగా మారబోతున్నటువంటి అమ్మాయిని తీసుకెళ్ళిపోయి యాసిడ్ తాగించి కత్తితో పొడిచి చిత్రహింసలు పెట్టినటువంటి ఘటన. అయినప్పటికీ కూడాను ఎక్కడ ఎవరు ఏం మాట్లాడినటువంటి పరిస్థితి. ఇప్పుడు మీకు ఎలా ఉందంటేనండి, సచివేడ్ ఎమ్మెల్యే ఫస్ట్ ఇష్యూ బయటకు వచ్చింది. ఏమైనా చేశారా? ఇమీడియట్గా కిరణ్ రాయల్ చేశాడు. ఏమైనా చేశారా?
ఇప్పుడు ఇతను టర్ములు మారుతున్నాయి, ఓసారి తెలుగుదేశం అయితే ఒకసారి జనసేన, ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం, ఇంకో జనసేన వెయిట్ చేయండి అంతే. ఓకే. ఇప్పుడు గతంలో ఇదే పవన్ కళ్యాణ్ గారు 30,000 ఆడపిల్లలని లా అండ్ ఆర్డర్ విషయంలో ఆడపిల్లల విషయంలో తాట తీసేస్తాం, తోలు తీసేస్తాం, దొరికినోడిని తన్నేస్తాం, చంపేస్తాం, పొడి చేస్తాం అని ఆయనే ఇప్పుడు లా అండ్ ఆర్డర్ విషయంలో ఆయనే ప్రజాబాహుళ్యంలో ఏం మాట్లాడతారో మనం వింటున్నాం. ఇది గమనించిన తర్వాత మనకేంటంటే వీళ్ళు అధికారమే పరమావధి కోసం మాట్లాడిన మాటల కింద ప్రజలు గ్రహించగలిగితే చాలు. కానీ ఒరిజినల్ గా లా అండ్ ఆర్డర్ చేయవలసిన బాధ్యత పోలీస్ వ్యవస్థ మీద ఉన్నప్పుడు ఇండివిజువల్ గా వీళ్ళు పొలిటికల్ వెంజెంటాలోనూ పొలిటికల్ అడ్వాంటేజ్ తీసుకుంటున్న లా అండ్ ఆర్డర్ సిస్టమ్ ఉందన్నది గ్రహించగలిగితే చాలు. అంతకని ఇంకేం లేదు. వీళ్ళకి ఎంతసేపు రాజకీయ కక్షల్లో ఆ వంశీని అరెస్ట్ చేసామా, కొడాలని అరెస్ట్ చేస్తామా, జోగి రమేష్ని అరెస్ట్ చేస్తామా అన్న దాని మీద ఉన్న శ్రద్ధ నిజమైన లా అండ్ ఆర్డర్ ప్రజలు, సామాన్య ప్రజలు పడుతున్న కష్ట నష్టాలకి బాధ్యతాయుతమైన గుడ్ గవర్నెన్స్ మీద ఎక్కడైనా ఫోకస్ అవుతుందా అంటే ఏమీ లేదు. ఇప్పుడు ఈ విషయం మీద గట్టిగా అనితమ్మ గారిని మాట్లాడినా ఆ వ్యాసం స్టార్ట్. వీటన్నిటి మీద మాట్లాడకుండా వంశీ గారు అరెస్ట్ సంబంధించి మాత్రం అది కర్మఫలం, ఎవడ కర్మ వాడు అనుభవించాల్సింది అనేటువంటి కామెంట్లు చేస్తున్నారు. ఇప్పుడు మీకు ఒకటి గమనించండి, పవన్ కళ్యాణ్ గారు కూడా ముచ్చుమరి ఉదంతం దగ్గర నుంచి ఒక ఆడపిల్ల మీద జరిగిన చిన్నపిల్ల అపంశోభం తెలియని ఆడపిల్ల ఆడ దగ్గర నుంచి ఏ ఆడపిల్ల మీద ఇష్యూ జరిగినా పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి వాయిస్ ఏది? సొంత వాళ్ళ ఊర్లోనే, సొంత వాళ్ళ కోతవేడి దూరంలో తెనాల్లో నాదెండ్ల మనోహర్ గారి నియోజకవర్గంలో ఇవన్నీ కొట్టొచ్చినట్టు మనకు కనబడుతున్నప్పుడు వాటి మీద ప్రతిస్పందన లేని అధికారమే పరమావధి పవన్ కళ్యాణ్ గారు ఒకసారి మాట్లాడుతున్న విషయాలు చూడండి. ఇప్పుడు గుళ్ళు గోపురాలను బహిరంగ వ్రతం పెట్టుకుని తిరుగుతున్నారు. ఏంటిది? ఏంది? వాట్ అబౌట్ దిస్? ఒక బడ్జెట్ సమావేశాల ముందు జరుగుతున్న క్యాబినెట్ మీటింగ్ అటెండ్ అవ్వకుండా ఇక్కడ లా అండ్ ఆర్డర్ విషయంలో సీరియస్నెస్ డెవలప్ అవుతుంటూ మీరు మీ జనసేన విధానంలో ఆడపిల్లల్ని పరిరక్షిస్తామని చెప్పిన మీ నేపథ్యానికి కూడా ఇవాళ ఇన్ని ఆటంకాలు, పాబంధకాలు క్రియేట్ అవుతున్నా సరే బాధ్యత రాహిత్యంగా గుళ్ళు గోపురాలు తిరిగితే మీరేమైనా దేవాదాయ శాఖ మంత్రి? చాలా ఆశ్చర్యకరంగా ఉంది. అంటే దీని గురించి మనం మాట్లాడి ఎక్స్టెండ్ చేసే బదులు ఏం జరుగుతుందో ప్రజలు తెలుసుకోండి ఫస్ట్. ఇప్పుడు నిజంగా ప్రేమోన్మాదులు, దాడులు, యాసిడ్ దాడులు ఆడపిల్లల మీద చేయడానికి ప్రభుత్వపరమైన కఠిన చర్యలు ఉంటాయి. పోలీస్ వ్యవస్థ ఇన్స్టెంట్ రియాక్టివ్ మోడ్లో మా సజ్జనార్ గారిలో షూట్ అండ్ సైట్లు ఉంటాయి. అలాంటి బెదిరింపు అన్నది ఎక్కడైనా ఉంటే, ఒక జలక్ ఉంటే, ఒక హాస్టల్లో వీడియోలు తీసిన దాంట్లో కూడా నెక్స్ట్ డే డిస్కషనే లేకుండా, డిబేటే లేకుండా అక్కడికక్కడ ఫుల్ స్టాపులు పెట్టేస్తున్న రాజకీయ చతురతతో మీరు చేస్తున్న లా అండ్ ఆర్డర్ ఇష్యూస్లో ఏమనాలా? ఏ రెడ్ బుక్ రాజ్యాంగం, ఈ చెత్తాచెదారం మీద ఉన్న శ్రద్ధ ఎవరు పని వాళ్ళు చేసుకోకుండా వాళ్ళ సజ్జల మీద నేడిచారు కదా సకల శాఖ మంత్రి అని. ఇప్పుడు సకల శాఖ మంత్రి ఎవడు? ఎవరు నిర్వర్తిస్తున్నారు ఈ కార్యక్రమాలని? ఇటువంటి ఆకృతులకు అసలు బాధ్యత తీసుకునేది ఎవరు? ఫస్ట్ ఎవరు మటుకాళ్ళు ఇలా చేతులు కడుక్కుని పోతున్నారు పక్కకి. ఏమనంటే ఆబ్వియస్ జగన్మోహన్ రెడ్డి అంతే, లేకపోతే అమరావతి, ఏఐ టెక్నాలజీ, ఇవి కంక్లూజన్ రిమార్క్స్. మంచి మాట్లాడితే అమరావతి, ఏఐ టెక్నాలజీ, అరే ఏంద్రంటే జగన్మోహన్ రెడ్డి, ఆ వ్యాసం స్టార్ట్. ఇంతకన్నా ఇంకేం జరగట్టే రాష్ట్రంలో. దీనికోసం 124 సీట్లు ఇచ్చి ఎప్పుడూ లేనంత మ్యాండేటరీ ఇచ్చి అధికారంలో కూర్చోబెట్టాలి సార్. 175 కూడా ఇచ్చి కూర్చోబెట్టండి. ఇది జరుగుతుంది. ఏం చేయాలి? ప్రజాస్వామ్యంలో ప్రజల చేత, ప్రజల వలన, ప్రజల కొరకని 100 సార్లు చెప్తున్నా. ఇందులో ప్రజలు ఎవరికైనా అలా కనబడితే మనం ఏదైనా మాట్లాడవచ్చు. ప్రజల రూపంలో ఉన్న రైతులు కనబడరు, నిత్యావసర వస్తువుల ధరలతో ఎప్పుడు ముబ్బడిగా ట్యాక్సులు కట్టలేక చచ్చిపోతున్న సామాన్య ప్రజలు కనబడలే, కరెంటు వినియోగిస్తున్న వినియోగదారుడు రూపంలో ఉన్న ప్రజలు వాడికి ట్రూ అప్ ఛార్జీలను బాధేస్తున్న ప్రజాస్వామ్యంలో ప్రజలు కనబడి ఈ ప్రజాప్రభుత్వం ఏం చెప్పాలా? అది వాళ్ళ విజ్ఞతకి, వాళ్ళ విచక్షణకి వదిలి అంత స్థాయి ఉన్న చంద్రబాబు గారు కూడా ఈరోజు ఈ ప్రజాస్వామ్యంలో ఈ విధంగా ఉందా అందైతే నేనైతే ఆశ్చర్యానికి గురవుతూ. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులకు సంబంధించి ప్రసాద్ గారు ఇచ్చినటువంటి వివరణ. ఇది నా ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. చూస్తున్నానండి మెరా మీడియా.